ఓన్లీ తెలుగు, ఇంగ్లీషు, నెక్స్ట్ మ్యాథ్స్ బేసిక్స్, ఈ 3 సబ్జెక్టుల మీద రీడింగ్ రైటింగ్ బాగా నేర్పి బేసిక్స్ నేర్పి వాడిని తయారు చేస్తున్నాం థర్డ్ క్లాస్. అంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు రెగ్యులర్ ఫస్ట్ అసలు రెగ్యులర్ సబ్జెక్ట్ అనేది మనం ఒక 3 monthsలో చెప్పేస్తాం సార్. థర్డ్ క్లాస్ ఉందనుకోండి, అది 3 monthsలో చెప్పేస్తాం. ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే వానికి రీడింగ్ రైటింగ్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే చెప్పగలుగుతాం. ఆ ఉద్దేశంతోనే ఫస్ట్ థర్డ్ క్లాస్కి రీడింగ్ రైటింగ్ అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఏ క్లాస్ వరకు ఉంది సార్ ఇప్పుడు మనం 8th క్లాస్ వరకు రన్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఏ కోచింగ్ ఇస్తున్నారు మన స్కూల్లో? ఇప్పుడు థర్డ్ క్లాస్కి అయితే రీడింగ్ రైటింగ్ అన్న, 4th క్లాస్కి మాత్రం గురుకుల. ఇప్పుడు మన కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ గురుకులాలలో పిల్లలు ఏంటంటే మధ్య తరగతి చదివిన వాళ్ళు, అంటే మామూలుగా వాళ్ళు ఇప్పుడు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా సంవత్సరానికి పెట్టలేని పరిస్థితిలో ఉంటారు సార్ పేరెంట్స్. అటువంటి వాళ్ళు ఏంటంటే మన దగ్గర ఒక 30,000 ఒక 40,000 ఒక 1 year పే చేస్తే వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే దాదాపు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. ఇంక ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ఒక చిన్న ₹10 కూడా పెట్టిన అవసరం లేదు. వాళ్ళకి ఆ కోచింగ్ మనం ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు నా కాడ 270 మందికి వచ్చింది ఈ 4 years. ఈ సంవత్సరం 46 మెంబర్స్కి వచ్చింది. గురుకుల వీళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ దాకా ఫ్రీగా, ఇంకా ₹1 కూడా కట్టిన అవసరం లేదు. అటు ఇటు కాకుండా మధ్యతరగతి ఉన్నోడు కూడా ఒక మంచి చదువు అనేది ఈ గురుకులాల నుంచి వాళ్ళకి అందజేస్తున్నాడు. ఇప్పుడు మన మాస్టర్ మైండ్ స్కూల్స్లో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ అట్లాంటివి ఏమన్నా ఇక్కడ కోచింగ్ సెంటర్ లాంటివి ఏమైనా పెట్టి? మనం ఏం పెట్టట్లేదు సార్. మనం ఎమ్మెల్యే వాళ్ళు పెట్టిన దానికి మనం ఇన్ఛార్జి, మనం అక్కడ మ్యాథ్స్ చెప్తాం. అంత హైదరాబాద్ ఫ్యాకల్టీ వస్తారు, వాళ్ళు చెప్తారు. మన మొత్తం దానికి సిద్ధార్థ గారు అమౌంట్ పే చేస్తారు, అది మనం తీసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర ఐఐటి కానీ ఇంకేమైనా చెప్తారా? ఇప్పుడు మనకి 5th క్లాస్ వరకు మాత్రం ఇక మీకు స్టేట్లో నెంబర్ 1 కోచింగ్ అన్నాడు. 5th క్లాస్కి నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ ఇస్తున్నాం 5th క్లాస్ వాళ్ళకి. ఈ సైనిక్ స్కూల్లో 2 రకాలు ఉంటాయి సార్. ఒకటేమో స్టేట్ సైనిక్ స్కూల్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటేమో మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది అన్నట్టు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో మనకి దాంట్లో కోచింగ్ ఇస్తున్నాం. కాకపోతే దాంట్లో ఏమో ఫీజు కట్టాలి. మన దగ్గర పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం 3 వస్తే కూడా వాళ్ళు పోలే, ఎందుకంటే ఫీజు కట్టబడుతుంది. ఇప్పుడు మనకి ఈ తెలంగాణ సైనిక్ స్కూల్లో ఇప్పటి వరకు మన కాడ 39 మందికి సైనిక్ స్కూల్ వచ్చింది. 39 మంది జాయిన్ అయ్యారు మన స్కూల్ నుంచి ఓన్లీ ఈ 4 yearsలో. ఈ సంవత్సరం కూడా 11 మందికి వచ్చింది. మొత్తం 16 మందికి వస్తే ఒక ఈవెంట్స్లో ఒక 7 పోయారు. ఇప్పుడు మొత్తం 11 మంది జాయిన్ అవుతారు ఈ సంవత్సరం వరంగల్ సైనిక్ స్కూల్లో. అంటే ఇప్పుడు ఈ 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు వాళ్ళకి చెప్తారు ఈ సబ్జెక్ట్. 5th క్లాస్ వాళ్ళకి 8th క్లాస్ వాళ్ళకి సైనిక్ స్కూల్ నవోదయ కోచింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకి అక్కడ ఏపీలో ఫస్ట్లో స్టార్టింగ్లో మీరు మ్యాథ్స్ టీచర్గా చేశారు. అవునండి. అంటే అక్కడ మీరు టీచ్ చేసిన వాళ్ళు చాలా మందికి జాబ్స్ వచ్చుంటాయి. వాళ్ళ నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంటుంది మీకు? వాళ్ళు మస్తు. ఇప్పుడు మనం ఏంటంటే మామూలుగా చింతపల్లి అనే ఊరు ఉంది, వాళ్ళకైతే అసలుకి మ్యాథ్స్ అంటే ఏందో తెలియదు. వాళ్ళు ఏంటంటే వేరు వేరు సబ్జెక్ట్ నుంచి వచ్చేది. వాళ్ళకి రాకపోతే నేనైతే ఘోరంగా వాళ్ళకి